నిజం మాత్రం గడప దాటదు అని. అదే ప్రమాదం జరిగింది కాబట్టే 5 సంవత్సరాల విధ్వంస పాలన జరిగింది అన్నటువంటి విశ్లేషణ ప్రజల ముందు చేసిన తర్వాత కూడా 40% వీళ్ళకి ఓట్లు ఎలా వచ్చినాయి అన్నటువంటి ప్రశ్నకు ఇప్పుడు సమాధానం వెతకవలసిందే. సమాధానం వచ్చాక దాన్ని సరిదిద్దుకోవాల్సిందే. ఇట్స్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ రజనీ గారు. ఐ డూ అగ్రీ విత్ దట్. మరొకటి సుబ్బారావు, రాబోయే రోజుల్లో ఇప్పుడు విచారణకు కావలసినటువంటి అన్ని విషయాలను చట్టబద్ధంగా ప్రిపేర్ అవుతున్నారు. ఎవరెవరి మీద మనము చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి అని. బట్ జగన్మోహన్ రెడ్డి మాటలు విన్న తర్వాత రేపు రాబోయేది కూడా మళ్ళీ విధ్వంసమే అన్నటువంటి అనుమానం కలుగుతోంది జనాలకు కూడా. అంత తేలిగ్గా పాలక పక్షానికి సజావుగా వదిలేయరు 100%. నా ఉద్దేశంలో సుబ్బారావు, ఇప్పుడున్న జైలు ఫ్యూచర్లో సరిపోవు, ఇప్పుడున్నటువంటి న్యాయస్థానాలు అస్సలు సరిపోవు. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ల యొక్క అపాయింట్మెంట్ కూడా జిల్లాల్లో కూడా విపరీతంగా పెంచాల్సిన పరిస్థితి వస్తుంది అన్నది మాత్రం నా అభిప్రాయం. మరి మీరేమంటారో, మీ అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకోదలుచుకున్నాం. చెప్పండి రాజేంద్ర గారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ప్రకటన శిశుపాళ్ళు, 100 పాపాలు, 100 తప్పులు, ఇవన్నీ ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడే మాటల్లాగా అనిపిస్తున్నాయి తప్ప అది వాస్తవికతగా దగ్గరగా లేదు. అంతేకాకుండా వాళ్ళ కార్యకర్తలకి మనోధైర్యాన్ని ఇవ్వడానికో, అలాగే ఉన్నటువంటి 11 మందిలో కూడా ఒక 7 మంది ఏమో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పేసి ఏదైతే నిరాశ నిస్పృహ ఉందో అలాంటి అంశాల నుంచి వాళ్ళకి కొంత ధైర్యాన్ని ఇచ్చేసి పార్టీని ముందుకు నడపడానికి ఇచ్చే ప్రకటనలాగా ఉన్నాయి తప్ప, ఎక్కడైనా కానీ ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలల్లో, 1 సంవత్సరమో ఎలా ఉంది, పని విధానం ఎలా ఉందని చూసి అప్పుడు మాట్లాడాలి. కానీ ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే, సచివాలయంలో అడుగు పెట్టకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ నుంచి అనేక పదాలు వాడుతూ ఉన్నారు. ఇక్కడ ప్రత్యేక హోదా నువ్వు ఏమన్నావు గతంలో? నాకు 25 ఎంపీ సీట్లు ఇస్తే నేను దెబ్బలాడి కేంద్రంలో ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నావు. మరి నువ్వేం తెచ్చావు? రాజ్యసభలో మీ యొక్క సభ్యులు కనుక మద్దతు ఇవ్వకపోతే ఏ బిల్లులు పాస్ అవ్వవు కదా. కానీ నువ్వు ప్రత్యేక హోదా అడగకుండా ఆ బిల్లులకి ఏ విధంగా రాజ్యసభలో మద్దతు ఇచ్చావు, మీ సభ్యుల చేత ఇప్పించావు? ఆనాడు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదా? ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి గుర్తు రాలేదా? ఈ రాష్ట్ర అభివృద్ధి గుర్తు రాలేదా? ఆ రోజు నీ మీద ఉన్న కేసులు మాత్రమే గుర్తొచ్చాయా? లేకుంటే మీ బాబాయిని చంపిన దాంట్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు మాత్రమే కళ్ళ ముందు కనిపించారా? ఇవన్నీ ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదో ప్రత్యేక హోదా, ఈ రాష్ట్రం మీద ఏదో ప్రేమ వలగబోస్తున్నట్టు ఈ నటనలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలు నీకు ప్రత్యేక హోదా, ప్రతిపక్ష హోదా కూడా నువ్వు పనికిరావు, అనర్హుడు అని చెప్పేసి పక్కన పెట్టారు. ఇప్పుడు నువ్వేమైనా చేయాలంటే జనాల్లోకి వెళ్ళి మళ్ళా జనాలను మెప్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన ఆశ ఏంటంటే, నేను బటన్ నొక్కాను కదా, వాళ్ళందరూ కూడా నాకు ఓటేస్తారు సరిపోద్ది, మధ్యతరగతి వాళ్ళు, ఉద్యోగస్తులు, మేధావులు, విద్యావంతులు, డబ్బున్న వాళ్ళు వీళ్ళెవరో కూడా ఇంట్లో కూర్చుంటారు, ఈ ఓట్లతో నేను గెలిచిపోవచ్చు అనుకున్నాడు. కానీ ఈ రాష్ట్ర పరిస్థితి చూసిన తర్వాత పక్క దేశాల్లోనూ పక్క రాష్ట్రాల్లోనూ ఇళ్లలో ఓటుకు రానటువంటి మధ్యతరగతి ప్రజానీకం, మేధావులు, సమాజ శ్రేయస్సు కోరేవాళ్ళు, శాస్త్రీయ దృక్పథం ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా అప్పో ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలంటే మనం అంతా కూడా లైన్లో నుంచి శ్రమపడైనా ఓటేసి రావాలని చెప్పేసి వాళ్ళందరూ ఓటును ఉపయోగించుకోవడం ద్వారా పాపం ఈయన కళ్ళగానే మిగిలిపోయినాయి. కాకపోతే ఇందాక సోదరు చెప్పినట్టుగా గతంలో ఎన్నికల్లో 2019లో 49% పైన జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి. అలాగే టీడీపీకి 39% పైగా ఓట్లు వచ్చినాయి. అలాగే జనసేనకి
7.5 7.8 వచ్చినాయి. ఈ రోజున అవన్నీ కలిసిన అనుకున్న రీతిలో ఓట్లను ఇంకా సంపాదించలేకపోయారనేది ఒక అభిప్రాయం నాకుంది. ఎంచేతంటే ప్రతి పార్టీకి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ ఉంటుంది. గతంలో వాళ్ళకి ఎంప్లాయీస్ చేశారు, ఈ రోజున ఎంప్లాయీస్ వ్యతిరేకంగా ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి రాజ్యాంగకి వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. అన్నిటికన్నా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చివరిలో ఒక ప్రధానమైన భూమిక పోషించింది. మా ఆస్తులకు భద్రత లేదు, మా ఆస్తులు కూడా మిగతా సచివాలయం లాగానో ప్రభుత్వ కార్యాలయాగానో తాకట్టు పెట్టేస్తాడు, మా ఆస్తులన్నింటి మీద కూడా పుస్తకాల మీద కూడా ఆయన బొమ్మలు వేసుకుంటున్నాడు, ఒరిజినల్ డాక్యుమెంట్లు ఎవరట అనే ఒక భయానక పరిస్థితి నుంచి కూడా దాదాపుగా 5 నుంచి 7% వరకు ఓట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇటు కొట్టిన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి వాళ్ళకి 40% ఉంది. కాబట్టి వాళ్ళు ఆ బలంతో మరలా అధికారంలో ఏ పార్టీ అయినా ప్రయత్నం చేస్తారు. కానీ ఒకటైతే వాస్తవం, మనం ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నప్పుడు ఓటమి మీద ప్రధాన బాధ్యత ఉందండి. ఎస్ సుబ్బారావు, మీరన్నట్టు కూటమి మీద ఉన్నటువంటి బాధ్యత మామూలుది కాదు, మొయ్యాల్సిన భారం చిన్న విషయం కూడా కాదు. సమన్వయం చేసుకెళ్లటం కూడా సమస్యాత్మకమైనటువంటి విషయమే సుబ్బారావు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అలాగే